దళపతి విజయ్ కులమేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ హంగామా? తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనం రేపుతున్న టీవీకే అధినేత విజయ్ కులం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన దళిత వర్గానికి చెందిన వారన్న ప్రచారం పెరగడంతో అసలు నేపథ్యం ఏంటో నెటిజన్లు వెతుకుతున్నారు. చాలా మంది నాయకులు కుల సమీకరణాలతో ఓట్లు సాధించాలని చూస్తే విజయ్ మాత్రం భిన్నంగా వ్యవహరించారు. తన సర్టిఫికేట్లో కులం ప్రస్తావించకుండా నో క్యాస్ట్ గా నమోదు చేయించుకున్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తానని ఆయన చెబుతున్నారు. విజయ్ తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు. తల్లి శోభ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందగా తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ క్రైస్తవ మతస్థుడు. విజయ్ కూడా తండ్రి మతాన్నే అనుసరిస్తారు. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలలో బిఆర్ అంబేద్కర్, పెరియార్, ఈవి రామస్వామి ఆశయాలను చేర్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఆయన దళిత వర్గానికి చెందిన వారేమోనన్న అపోహ కొందరిలో ఉంది. అయితే సాంకేతికంగా ఆయన వెల్లల్లార్ అంటే ఓసీ వర్గానికి చెందినవారు. కానీ వ్యక్తిగతంగా ఏ కులానికి కట్టుబడకుండా భారతీయుడు అనే గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందే కులాలకు అతీతంగా తన దృక్పథాన్ని చూపిన ఆయన భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి.